IGT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య ఒక పెద్ద చర్చగా మారిన ఆడవాళ్ళకి సంబంధించిన విషయం పీరియడ్స్ విషయం. పీరియడ్స్ సమయంలో టెంపుల్స్కి వెళ్ళొద్దు, నిజంగా వెళ్ళకుండానే మన పూర్వీకులంతా ఉన్నారు. ఆ విధానాన్ని వాళ్ళు కరెక్ట్గా ఆచరించారు. అంటే కొన్ని కుటుంబాల్లో వాళ్ళని సపరేట్గా ఉంచకపోయినా కొన్ని కుటుంబాల్లో వాళ్ళని ఆ 3 రోజులు 4 రోజులు విడిగా ఉంచటము, వాళ్ళతో ఏ పనులు చేపించకపోవడం, ఇవి విన్నాము కాస్త. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పేసరికి చాలా వితండవాదం పెరిగిపోయింది. ఎందుకు వెళ్ళొద్దు, అమ్మవారికే పీరియడ్స్ వస్తున్నాయి కదా, కామాఖ్యలో విన్నాం అక్కడ అమ్మవారికి, మరి ఎందుకు మా విషయంలో ఇలా అని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టడానికి దానికి వెనకాల కూడా సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అంటే, అప్పుడు మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్గా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి కొద్దిగా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఎక్కువ మోతాదుగా ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. కొంతమందికి పెయిన్స్ ఉంటుండొచ్చు, అలాంటివి కూడా ఉంటుండొచ్చు. అట్లాంటప్పుడు పనులు చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ వాళ్ళు ఇదవుతారు. ఆ స్ట్రెస్ దీన్ని తట్టుకోలేక అందరి మీద చిరాకు పడతారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి చక్కగా వాళ్ళు చేసుకునేవాళ్ళు, వీళ్ళు రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు కాస్త కూల్గా ఉండి వీళ్ళు సాత్వికాహారం తీసుకొని కాస్త ప్రశాంతంగా ఉంటే అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అది దాని వెనకాల రీజన్. అంతే కదా. ఇప్పుడు అట్లా మీరు ఇంట్లోనే పనులు చేయకుండా ఉండు అని అన్నప్పుడు గుడికి వెళ్ళి అది కూడా ఒక ఇదే కదా, ఇబ్బందే కదా. సో అందుకని ఇప్పుడు పక్కన గుళ్ళు అనుకోండి, అది వేరే విషయం. దూరం గుళ్ళు, అక్కడ యంత్రాలు మంత్రాలతో మంత్రశక్తులతో ఉంటుంది. బట్ దానికి అప్పుడు మనకుండే ఆరా మ్యాచ్ అవుతుందో లేదో, ఓకే, అది కూడా నీకు ఇబ్బంది కలుగుతుందేమో కదా అని వాళ్ళు ఇవన్నీ పెట్టడానికి రీజన్. ఓకే, అది తెలుసుకోకుండా గుడికి ఎందుకు వెళ్ళకూడదు అప్పుడు అని భీష్మించు. మిగతా సమయంలో మా బాగా వెళ్తారు, ఇప్పుడే వెళ్ళలేదు వద్దన్నారు అని చెప్పి వితండవాదం కదండి కదా. అంటే సొసైటీ అంతా ఇలాగే తయారైపోయింది చాలా వరకు. అందుకే మీకు తెలియకపోతే తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించండి. తెలుసుకోకుండా వితండవాదం చేయడం వల్ల మనకి వచ్చేదేమీ ఉండదు. మనమే లాస్ అవుతాం, అన్నిటికీ మనమే స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అంతే. ఈ మధ్య అంటే అది రీసెంట్ ఓల్డ్లో తెలియదు కానీ నేను మీ రీల్స్ లో కాశీకి సంబంధించి మీ పిల్లలది ఒకటి రీసెంట్ 2 days బ్యాక్. ఓకే ఓకే, ఏంటది నిజంగా జరిగింది? నిజంగా జరిగింది. ఓకే, వాళ్ళు మొన్న కాశీకి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి. అక్కడ బాగా 42 degrees ఆఫ్ ఎండ ఉందంట. వాళ్ళు ఆ ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అని వెళ్తే అక్కడ హీట్ కూడా ఎక్కువ ఉంటది కదా ఘాట్స్ దగ్గర. ఆ ఈ హీటు తట్టుకోలేక చిన్న బాబుకి ఎక్కువసేపు నీళ్లు తాకుండా ఉండేటప్పటికి డిహైడ్రేషన్ అయ్యి సన్ స్ట్రోక్లో అయ్యి కొంచెం జ్వరం, బాగా హై ఫీవర్ వచ్చిందట రాత్రిపూట. తెల్లారితే వీళ్ళు అయోధ్యకి వెళ్ళాలన్నమాట స్వామి దర్శనానికి. ఓకే, అప్పుడు మా పెద్ద బాబు ఫోన్ చేసి చాలా కూల్గా అమ్మ ఇట్లా అయ్యింది, నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు, తమ్ముడికి నేను అంతా చూసుకుంటాను. వాడికి నైట్ అంతా స్పాంజింగ్ చేశాను, జ్వరం కంట్రోల్కి వచ్చేసింది, నేను ఆన్లైన్లో టాబ్లెట్స్ అవి కూడా తెప్పించేసాను. ఇక్కడ ఏదైనా హాస్పిటల్ ఇన్ కేస్ తగ్గకపోతే హాస్పిటల్ కూడా తీసుకెళ్తాను, కింద రిసెప్షన్లో అడిగేసి నువ్వేమి ఇది అవ్వకు, మేము వెళ్ళట్లేదు దర్శనానికి. అంటే అప్డేట్ తెలుసుకుంటూ ఉంటాం కదా వెళ్ళారా లేదా అని, ముందే ఇంటిమేట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి నేను తమ్ముడిని చూసుకుంటాను, నువ్వు ఏమీ బాధపడుకో అని చెప్పేసి వాడికి ఫుడ్ కూడా మంచి పెరుగన్నమని అదంతా తెప్పించి తనే ఎంత చూసుకొని ఒక్క రోజులో జ్వరం కంట్రోల్ అయ్యేలాగా చేశాడండి. నిజంగా మా పెద్ద బాబు నిజంగా అలా చూసే వాళ్ళము కాదో, నేను కొంచెం తల్లి ప్రేమ కదా ఇదైపోయి ఏడుపు వచ్చేసింది చాలా. నిజంగా కూడా మా పెద్ద బాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఈవినింగ్ సుందరకాండ వినేదాన్ని దీపారాధన చేసుకొని. ఒక్కటే అనుకునేదాన్ని, నా పిల్లలు మంచి ధర్మబద్ధంగా
ఉండేటువంటి పిల్లల్ని ఇవ్వు స్వామి అని ఆ రాములు వారిని కోరుకునేదాన్ని నేను. అట్లా నిజంగా అంటే వాడు ఎప్పుడన్నా ఇలా బొట్టు పెట్టుకొని అలా చేస్తే "అచ్చో, రాముడిలాగే ఉన్నవరా" అంటూ ఉంటారనమాట. నిజంగా అది జరిగింది. అది ఎందుకు మనం చేయకూడదు అని చేశాము. మా చిన్న బాబు నిజంగా ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో ఒక కృష్ణుడిది క్యాలెండర్ ఉండేది అనమాట. అట్లా బొద్దు బొద్దుగా అలానే ఉండేవాడు మా చిన్న బాబు చిన్నప్పుడు. ఓకే. సో వాడిని చూస్తే అలా కృష్ణుడిని చూసినట్టు, మా పెద్ద బాబుని చూస్తే అంటే తను ప్రశాంతంగా తన సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసే పద్ధతి అవన్నీ చూస్తే రాములు వారు ఎలాగా ఆయన అప్పట్లో ఉన్నారో అట్లా, అంటే అంత అని కంపారిజన్ కాదు కానీ తల్లి ప్రేమ, తల్లి మనసు అలా అనిపిస్తుంది. అవునవును. కానీ ప్రస్తుతం దేవుళ్ళని మార్చేస్తున్నారు కదండి. బాగా గట్టిగా నమ్ముతారు, మంచిగా ఆరాధిస్తారు, చేస్తారు. కొన్నాళ్ళ పాటు ఒక దేవుడిని పట్టుకొని, ఇప్పుడు మీరు హనుమంతుడు అన్నారు కాబట్టి హనుమంతుడే తీసుకుందాము, లేకపోతే శివుడు తీసుకుందాము, ఒక స్వామిని పట్టుకుంటారు, బాగా అలా చేసుకుంటూ వెళ్తారు. మధ్యలో వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా అనిపించినా, ఈయనను నమ్ముకుంటే నాకేం జరగలేదు, ఏం చేశాడు ఆయన అని చెప్పి దేవుణ్ణి దూషిస్తారు. ఏదో మనుషుల్ని, సాటి మనుషుల్ని అయితే ఎలా మనం అనేస్తామో అలా దేవుళ్ళని అనేసి, పక్కన ఆవిడ ఎవరో ఒక ఆవిడ నేను ఇక్కడ వెళ్ళి చేస్తే నాకు అది బాగా అయ్యింది అనగానే ఆ దేవుని పట్టుకుంటున్నారు. అసలు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓకే, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం ఉన్నాము, మన పేరెంట్స్ని చూస్ చేసుకొని మనం పుట్టామా? లేదు కదా. లేదు. ఇక్కడ కూడా ప్రకృతి ధర్మం. మరి మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని బాధ్యతగా ఉండడానికో, మీకు అన్ని నేర్పించడానికో తిడతారు, ఒక మాట గట్టిగా అంటారు, మీ మనసు నొచ్చుకుంటుంది అప్పుడు. మరి అప్పుడు మీ పేరెంట్స్ని మార్చేయండి. ఎందుకు మార్చట్లేదు? రక్తం పంచుకొని పుట్టిన పేరెంట్స్ ని మరి మారిస్తే మారిపోతారా? ఎస్, రక్తం పంచుకొని పుట్టడానికి అసలు మూలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేవుడు, ఆ బ్రహ్మాండము, అండపిండ బ్రహ్మాండం అంటే నువ్వే కదా. అంతే. ఆ పిండము బ్రహ్మాండం నుంచి వచ్చిందే పిండము. అవును. సో మరి ఎందుకు నువ్వు నీ పేరెంట్స్ని తిట్టినా, వాళ్ళు కొట్టినా, వాళ్ళ వల్ల నువ్వు బాధపడ్డా, సరే ఇది నా మంచి కోసమే చేస్తున్నారులే అని రియలైజ్ అయ్యి వాళ్ళ మీద ప్రేమతోనే ఉన్నావు తప్ప పేరెంట్స్ ఎందుకు మార్చట్లేదో, మరి అలాగే దేవుడు కూడా అంతే. నీ ధోరణి మార్చడానికో, నీకు కష్టకాలంలో ఇస్తే అంటే ఆ పూర్వజన్మ సుకృతాలు ఇవ్వండి ఇందాక చెప్పినట్టు, ఆ టైంలో నిన్ను ఒక సాఫ్ట్ మనిషి నుంచి ఒక మంచి నీ ఏదైనా ఎదుర్కోగలను అనే లాగా కెపాసిటీ ఉండగలిగే టైప్ ఆఫ్ మనిషిలాగా నేను తయారు చేయడానికో, లేదంటే ఇన్ ఫ్యూచర్ నీకు వచ్చేవి, లేదంటే నీ త్రూ నలుగురికి మంచి చేయడానికో, నిన్ను స్ట్రాంగ్ గా చేస్తుండడానికి నిన్ను కష్టపెడుతున్నాడేమో అలా అనుకోవచ్చు కదా. నువ్వు భగవంతుడిని మారిస్తే ఆ భగవంతుడు మళ్ళీ ఇంకొక మార్చిన భగవంతుడు కూడా నీకు అలా చేయడానికి ఏమిటి రూలు? అదే కదా. అందులో వాళ్ళ విషయంలో జరిగిన మంచి నీ విషయంలో జరగాలని ఉందో లేదో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది కూడా చూసుకోవాలి. అంతే కదా. సో ప్రతిదీ ఈక్వేషన్స్ కి మనం అది ఇలా చేస్తేనే ఇది ఇలా, లేదంటే భగవంతుడు ఇలా మారిస్తేనే అలా, అలా ఏం ఉండదండి. అదంతా మన మైండ్ సెట్, మన మనసులో నుంచే ఉంటుంది. అది కరెక్ట్ గా పెట్టుకో, నీకు ఏ భగవంతుడైనా కానీ మంచిగా చేస్తాడు. ఓకే. ఇప్పుడు మనం ఏ భగవంతుడి ఆరాధనలో ఉన్నామో, అమ్మవారు కానీ స్వామి కానీ, మీలో కూడా అలాంటి లక్షణాలు కొన్ని కొన్ని అంటే వస్తాయి. ఇప్పుడు బాగా ఉగ్రంగా ఉన్న దేవత ఆరాధన చేస్తే మీరు ఉగ్రంగా అయిపోతారు, లేదు బాగా సాత్విక దేవతల ఆరాధన చేస్తే అలాగే ఉంటారు, అమ్మవారి ఆరాధన చేస్తే కూడా కొంచెం ఉగ్రంగా ఉంటారు, ఇలా అంటూ ఉంటారు. ఇది వాస్తవం అంటారా? ఎంతవరకు నమ్మొచ్చుంటారు? నేను అంత డీప్ గా ఎప్పుడు సాధనలు అవి చేసింది అయితే లేదండి. నేను నార్మల్ పూజలు అవే చేస్తాను కాబట్టి అంత డీప్ గా నాకు అవే ఐడియా లేదు. బట్ మేబీ అలా ఉంటాయి అని అంటే, అవి ఇప్పుడు నేను ఎలాగా దేవుడు పిలిస్తే వస్తాడా అని అంటే నేను ఎలా చెప్పాను, అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో జరిగిందేమో, వాళ్ళు అలా చెప్పారేమో, అయి ఉండొచ్చు. కాబట్టి శివారాధన విషయంలో మిగతా దేవుళ్ళందరి సంగతి వద్దు, పక్కన పెట్టేద్దాము. కానీ శివారాధన విషయంలో మాత్రం చాలా చాలా ఒక రకమైన అంటే అవి సందేహాలు అనాలో, అనుమానాలు అనాలో, ఏమనాలో తెలియదు కానివ్వండి. ఆడవారు శివారాధన ఎక్కువగా చేయకూడదు, ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదు, శివుడు ఉన్నదే లింగ రూపంలో, మరి శివుడిని మనం పెట్టుకోకుండా ఎలా ఆరాధించాలి, ఎందుకు మాకు అంత అదృష్టం లేదా, మేము శివుడిని అభిషేకించకూడదు అని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిజంగా శివారాధన విషయంలో మీకు తెలిసిన విషయాలు ఏంటి చెప్పండి. నేను చక్కగా శివలింగం పెట్టుకుంటాను ఇంట్లో. నేను రోజు నిత్యం ఆయనకి జలంతో అభిషేకం చేస్తాను. మా అమ్మగారు కూడా పెట్టుకుంటారు. మాకు ఏమీ అవ్వలేదండి. మాకు ఏమన్నా కష్టాలు వచ్చినా, చేసినా, ఏమొచ్చినా ఆయన వెంటే ఉంటారు.
వెంటనే దాంట్లో నుంచి మమ్మల్ని ఆ సొల్యూషన్ చూపిస్తారు, మేము బయటకు వచ్చేస్తాము. మాకు ఎప్పుడు అలా అనిపించలేదు. అంటే శివలింగం పెట్టుకున్నాం కాబట్టి ఇదే అయింది, శివలింగం తీసేస్తే మంచి జరిగింది. ట్రాష్ అంటారా? అంటే నా వరకు నేను చూడలేదు, మా Okay. ఇంట్లో జరగలేదు, నాకు జరగలేదు కాబట్టి నేను అది చెప్పలేను. అది అది అంటే మనుషులందరూ వాళ్ళ మనస్తత్వాలు, విధానాలు, ఆచారాలు అన్నీ ఒకలానే ఉండవు. అవును. వాళ్ళకి మరి వాళ్ళ ఇది ఉంటుంది, అట్లా చెప్పలేం మనం. ఓకే, వాళ్ళ అనుభవం అది అయి ఉంటుంది అంతే అంటారు. అంతే. శివుని పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం బాగా కలుగుతుంది అని చెప్పి ఈ మధ్య అంటున్నారు. నిజంగా శివుడికి ఐశ్వర్యానికి సంబంధం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. శివుడు అంటేనే మంగళ స్వరూపుడు. ఆయనే ఇవ్వాలి అసలు ఏది ఇచ్చినా. లక్ష్మి అయినా, మనకి ప్రశాంతత అయినా, అనుగ్రహం అయినా శివ అన్న చోట మంగళం ఉంటుంది. ఓకే ఓకే, నేను నమ్ముతాను. అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆరాధించవచ్చు, మీరు ఇందాక చెప్పినట్లుగా. అంతే కదండి. అంతే. కానీ భగవంతుడి ఆరాధన చెయ్యాలి అనుకున్న వాళ్ళకి కూడా ఒక స్టెప్ వెనకకి వేయాల్సిన అవసరం కొంతమందిలో చూస్తున్నాం, అందరూ కాదు. ఎందుకు అంటే చాలా రూల్స్ ఉంటాయి. పూజలు చేయాలి అంటే, వ్రతాలు చేయాలి అంటే, ఏదైనా చేయాలి అని అంటే ఈ ఆహారం తినొద్దు, ఆ ఆహారం తినొద్దు, ఇలాగే ఉండాలి, ఇలాంటి కొన్ని కండిషన్స్. నిజంగా ఇన్ని కండిషన్స్ ఉండాల్సినంత అవసరం ఉందంటారా? అంటే మీరు ఒక 10 days మనం నార్మల్ ఫుడ్ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ట్రై చేశారనుకోండి, అది మీకు సెట్ అవ్వలేదు, మీకు కడుపు డిస్టర్బ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా. ప్రశాంతంగా ఉండగలుగుతారా? అస్సలు. మరి ప్రశాంతంగా లేనప్పుడు మీరు ప్రశాంతమైన పూజ ఎలా చేయగలుగుతారు? ఓ. చేయలేరు కదా. సో సాత్విక ఆహారం తీసుకుంటే నువ్వు సాత్వికంగా ఉంటావు, నీ పొట్ట సాత్వికంగా ఉంటుంది, నీ మనసు రెండు రిలేటెడ్గా పనిచేస్తూ ఉంటాయి. నువ్వు ఏది చేయాలనుకున్నా చక్కగా చేయగలుగుతావు, దాన్ని ఫలితం ఏమన్నా పొందాలి అనుకున్నా పొందగలుగుతావు. అందుకే దాని వెనకాల ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు చెయ్యి అని అంటే అది ఎందుకు చెయ్యాలి అనేది మనము ఆ లోతుగా వెళ్ళి మనం రీసెర్చ్ చేస్తే ప్రతిదానికి మన గ్రంథాల్లో రాసి ఉంది. అవును. ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ మనకు తెలియకుండా అదే ఎందుకు తినాలి, ఇదే ఎందుకు తినాలి, తింటే ఏమవుతుంది, అన్ని నీ ట్రాష్ నీ పిచ్చి అనుకుంటే అది అంతే. లేదు, దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు తులసి, ప్రతి ఇంట్లో తులసి ఉండాలి, ఎందుకు, దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ తులసమ్మ నుంచి వచ్చేటువంటి మంచి గాలి అదంతా మనకి క్రిములని చంపేవి అలా ఉంటుంది. ఇప్పుడు ఆవు పేడతో ఇళ్ళు అలుక్కునేవాళ్ళు, ఇవన్నీ ఎందుకు, ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్. సో ఇప్పుడు ఈ కరోనాలు ఇలాంటివన్నీ రాకుండా ఎప్పటి నుంచో పాతకాలం నుంచే మనకి ఇవన్నీ పెట్టారు. రాగానే కాళ్ళు కడుక్కోండి, ఇప్పుడు శానిటైజర్లు వేసుకొని రుద్దుకోండి, ఇవన్నీ వచ్చినాయి. మరి పాతకాలం నుంచి బయట ఇళ్లలో బయటే బకెట్లు, ట్యాప్ లో ఏవో ఉండేవి. రాగానే ముందు మనం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేవాళ్ళం. అవును. సో మనం చూస్తే ప్రతి దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. పాటించాలి, పాటిస్తే నీకు మంచిది, వాళ్ళకేం కాదు, అంతే, నీకే మంచిది. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.